హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, ఓవర్ వెయిట్ ఉన్నా ఒబేస్ ఉన్నా కూడా షుగర్ వచ్చేస్తుందా? ఫ్రీ గిఫ్టా? అయితే నేను సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్తా. మనం స్కూల్లో ఉండే కదా, స్కూల్లో పీటీ పీరియడ్ ఉంటే రన్నింగ్ రేసులు పెడుతుండే, లేకపోతే ఇంటికాడ కూడా చిన్నప్పుడు ఆడుకుంటుంటే రన్నింగ్ రేసులు ఆడుకుంటుండే కదా మనం. అయితే మన కోరిక ఏముంటుంది, అరే ఎవ్వరు ఎక్కువ లావు ఉన్నాడు వానితోటి మనం రేస్ పెట్టుకోవాలి, ఎందుకంటే వాడు జర మెల్లగా ఉరుకుతాడు, మనం గెలుస్తాం. అయితే అట్లా థాట్ ఉంటుంది కదా. దీంతో మనకి ఏమర్థమవుతుంది అంటే, లావుతనం వల్ల మొబిలిటీ తగ్గుతుందా తగ్గదా? తగ్గుతుందండి. తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా బక్కగా ఉన్నాం, అయితే తక్కువ బరువు మన మోకాల మీద పడుతుంది, అన్ని జాయింట్లు ఈజీగా మూవ్మెంట్ వస్తుంది, యాక్టివ్ ఉంటుంది బాడీ. అదే లావు ఉంటే మనకు మొబిలిటీ తగ్గుతుంది, సైకలాజికలీ కూడా డిస్టర్బ్ అవుతాం మనం. మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, ఇవి కూడా వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ ఏమో బాధపడతారు, అరే మా బాబు లావు ఉన్నాడు పెళ్ళైతలేదు, మా కూతురు లావు ఉంది పెళ్ళైతలేదు. కానీ లావు అట్లనే ఉంటే ఒకటి కాదు 3 పెళ్ళిళ్ళు అవుతాయి. ఎట్లా అంటే, ఒకటైతే అవుతుంది, సంబంధం చేసుకున్న పెళ్ళి ఒకటి అవుతుంది, మళ్ళా షుగర్ వస్తుంది అది ఇంకో భార్య, బీపీ వస్తుంది అది ఇంకో భార్య, అట్లా మళ్ళీ పీసీఓడి లాంటి రోగాలు, ఫైబ్రాయిడ్ ఇన్ యూట్రస్ అయ్యే ఛాన్సులు ఎక్కువ అయిపోతాయి. సో ఇన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు అవుతాయి, ఇన్ని రోగాలు వస్తాయి. మళ్ళీ మీరు ఇంకోటి గమనించండి, ఎవరు అయితే చాలా లావు ఉంటారు కదా, వాళ్ళకి పిగ్మెంటేషన్ ప్రాబ్లంలు కూడా ఎక్కువ అవుతాయి. ఇట్లా ఫోర్హెడ్ మీద, ఇక్కడ మెడ దగ్గర గ్లూకోజ్ ఏదైతే రెసిస్టెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుంది అది డెవలప్ అవుతుంది వాళ్ళ బాడీలో, అవి లక్షణాలు. మళ్ళీ వాట్స్ అవుతాయి, ఈ పుల్పిర్లు అంటారు కదా, అవి కూడా ఎక్కువ అవుతాయి. ఇవి అయితే నేను జస్ట్ చిన్న చిన్న ప్రాబ్లంలు అంటున్నా. హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, అట్లనే కిడ్నీలో ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ వెయిట్ మనిషిది 65 కిలోలు ఉండాలనుకోండి, కానీ ఆ పేషెంట్ వెయిట్ 130 కిలోలు ఉంది అనుకోండి జస్ట్. దాని అర్థం ఏంది, ఆ మనిషికి 4 కిడ్నీలు ఉండాలి, మరి అంత భరించే కెపాసిటీ. 2 కిడ్నీలు మనకు దేవుడు ఇచ్చిండ్రు, అది 65 కిలోలకు సరిపోతాయి, కానీ ఇప్పుడు 4 కావాలి కదా. అయితే కిడ్నీలు కూడా తొందరగా పాడవుతాయి, దాని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హాఫ్కి అయిపోతుంది కదా, అదే పని ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకే షుగర్ వ్యాధి కూడా వస్తుంది అట్లనే. ఎందుకంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ బరువు మోసి ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది బాడీలో, ఆక్సిడెంట్లు ఎక్కువ అయిపోతాయి. కొందరికి ఏంది, అరే రోజు మనం టిఫిన్ బయట చేద్దాం, ఇప్పుడు ఆఫీసు 8:30కు ఉంది, ఇంట్లో రెడీ అవ్వదు ఆ టైంకి, ఏం చేస్తారు, వెళ్ళిపోతారు, డైలీ బయట తింటారు. తర్వాత ఏమో వెయిట్ పుటాన్ చేయడం స్టార్ట్ చేస్తారు, దాని తర్వాత వేరే 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 రోగాలు కూడా వస్తాయి. అయితే ఇట్లా డైలీ టిఫిన్లు బయట తినే బదులు మనం ఇంట్లోనే చేసుకొని తినాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, ఇప్పుడు వెయిట్ పుటాన్ అయిన తర్వాత ఇప్పుడు ఎట్లా తగ్గించుకోవాలంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఫాలో చేసేది ఇదే. ఏంటి? ఇంటికాడ వండుకోవాలి, ఇంటికాడ తినాలి, హోమ్ ఫుడ్ తినాలి. ఎందుకు హోమ్ ఫుడ్ తినాలి, మనము వడ ఫ్రై చేస్తాం కదా, దోశ అయితే ఫ్రై చేయం కదా. కానీ బయట మీరు దోశ తినండి, వాడు దోశ పిండి తవ్వ మీద వేసి ఇట్లా స్ప్రెడ్ చేసినాక వడకి ఎంత నూనె అవసరం అంత నూనె వస్తాడు దాని మీద. అంటే తవ్వ పైన మీ దోశని ఫ్రై చేస్తుండు, అరే క్రిస్పీ ఉంది, బ్రౌన్ ఉంది అని అనిపిస్తుంది కదా. ఇంటి దగ్గర ఎందుకు అవ్వదు, అందుకే అవ్వదు. సో అట్లా అవుతుంది బయట. మళ్ళీ పామ్ ఆయిల్ ఎక్కువ. అయితే ఇంటికాడ తిండి స్టార్ట్ చేయండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎంత తినాలనిపిస్తుంది దానికన్నా సగమే తినండి, హాఫ్ మీల్ డైట్. నేను ప్రతి వీడియోలో ఇదే ప్రచారం చేస్తాను. అవునండి, ఎంత తినాలనిపిస్తుంది దానికన్నా సగం తినండి. థర్డ్, అయినా ఆకలి అవుతుంది అంటే కీరా, బీట్రూట్, గాజర్ పీసెస్ చేసుకొని కొద్దిగా ఉప్పు జస్ట్ వేసుకొని, కొద్దిగా కారం పౌడర్ కావాలంటే వేసుకొని కలిపేసి తినేసేయండి, నిండిపోతుంది కడుపు. సాలడ్స్ ప్రిఫర్ చేయమంటారా? మీకు ఏది కావాలి తింటున్నారు కదా, దాంతో పాటు ఈ సాలడ్లు జర కడుపు నింపుకోవడానికి మీరు హెల్ప్ఫుల్ కూడా ఉంటాయి అండ్ న్యూట్రిషియస్ కూడా ఉంటాయి.
రాది ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి మీ మీల్లో. ఇవి గోధుమ, మైదా, పాలిష్డ్ రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయకండి. ఓకే. గోధుమ కూడా ఫుల్ పాలిషే, మైదా అయితే టోటల్ రిఫైన్డ్ అది. అవి ప్రిఫర్ చేయకండి. మీరు ఇప్పుడు బ్రెడ్లు తింటున్నారు. చాలా పిల్లలు ఏం చేస్తారు, మార్నింగ్ ఆమ్లెట్ వేసుకుంటారు, బ్రెడ్ మధ్యలో పెట్టేసి తినేసిపోతారు. అది మైదా పిండి అది. కానీ కొందరు ఏం చేస్తారు, అరే మైదా పిండి డాక్టర్ చేతన్ తినొద్దు అన్నారనేసి బ్రౌన్ది బ్రెడ్ ఆర్డర్ చేసుకుంటారు. ఒక్కసారి మీరు కవర్ తిప్పేసి చూడండి, దాంట్లో మైదా పిండి ఉందా, కలర్ ఉందా, దాంట్లో నిజంగా మల్టీగ్రెయిన్ ఉందా మీకు అర్థమైపోతుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ప్రాసెస్డ్వి ఏవి తినకండి. ప్రాసెస్డ్ అంటే ప్యాకెట్లో ఏమొస్తుంది అది ప్రాసెస్డ్. మీరు గోధుమ పిండితోటి రొట్టె చేసుకున్నారు అనుకోండి, ఎన్ని రోజులు ఉంటుంది? చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఒక్క రోజు 2 రోజు. బ్రెడ్ 7 రోజులు ఎట్లుంటుంది? ప్రాసెస్డ్ కదా అది, అందుకే ఉంటుంది. ప్రిజర్వేటివ్లు ఉన్నాయి దానికి, అందుకే అట్లా ఉంటుంది. అందుకే ఇంటి కాడనే ఉండాలి, ఇంటి కాడనే తినాలి. జింజర్ గార్లిక్ పేస్ట్లు కూడా ప్యాకెట్లు డబ్బాలు బయటకెళ్ళి కొనేసి తీసుకొని రావద్దు. ఇంట్లో చేసుకొని బయట పెట్టండి. 3 రోజుల్లో ఖరాబ్ అవ్వాలి. కానీ మనం బయటకెళ్ళి డబ్బా తీసుకొస్తే 6 నెలలు కూడా ఎట్లా ఉంటుంది ఆలోచించండి. కరెక్టే చేతన్ గారు. చేతన్ గారు, మరేమో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్లో హోమ్ ఫుడ్, ప్రిఫర్ హోమ్ ఫుడ్, అండ్ దెన్ ఎంత తినాలనిపిస్తుందో అంతకి హాఫ్, ఇఫ్ యూ వాంట్ సలాడ్ యాడ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు. ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎవరు చేయడంటే పేషెంట్లు చెయ్యరు. ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ ఉంటారో వాళ్ళు చేయరు. మనకు ఒకవేళ చేయకపోతే మన పరిస్థితి లైఫ్ టైం అట్లా అయిపోతుంది. అయితే చెయ్యండి, వేరే వాళ్ళ మీద ఆధారపడకండి. ఓకే. ఇప్పుడు వెయిట్ గెయిన్ అయినప్పుడు మనకి షుగర్ వ్యాధి వస్తుందా? షుగర్ వ్యాధి వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతామా, లాస్ అవ్వకుండా స్టేబుల్గా మెయింటైన్ చేయకుండా? యాక్చువల్లీ చూసుకుంటే మనకు షుగర్ వ్యాధి వచ్చిందంటే మనకు వెయిట్ తగ్గుతుంది. కానీ కొన్ని కేసుల్లో తింటూ ఉంటారు కదా, నేను అబ్జర్వ్ చేశాను చేతన్ గారు, ఎక్కువ వాళ్ళు బింజ్ ఈటింగ్ చేస్తానే ఉంటారు. మరి అప్పుడు వాళ్ళు ఎట్లా తగ్గకూడదు కదా, పెరగాలి కదా. కానీ ఏంటంటే ఇప్పుడు మనది ఏదైతే భారతదేశం ఉంది, మనం ఏదైతే తిండి తింటాం కదా, ఆ తిండి మ్యాక్సిమం ఉండేది కార్బోహైడ్రేట్. చపాతీలు తింటాం కార్బోహైడ్రేట్, రైస్ తింటాం కార్బోహైడ్రేట్, స్వీట్లు తింటాం కార్బోహైడ్రేట్. చాలా మందికి అలవాటు ఉంటుంది చూడండి, తిన్న తర్వాత నాకు కంపల్సరీ స్వీట్ కావాలంటారు వాళ్ళు. చాయ్ తాగుతాం, దాంట్లో కూడా 3 చెంచాలు చక్కెర వేసుకొని తాగుతాం, ఫుల్ కార్బోహైడ్రేట్. మ్యాక్సిమం అన్ని కార్బోహైడ్రేట్ అట్లా ఎక్కువ ఉంటాయి మన డయట్లో. మళ్ళీ ఏమవుతుందంటే షుగర్ వ్యాధి ఎప్పుడైతే వస్తుంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వదు వాళ్ళ బాడీలో. కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వదు ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది. లేదంటే ఎంత ఇన్సులిన్ కావాలి దానికన్నా చాలా తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. అయితే ఏమైపోతుందంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది బాగా. ఓకే. ఇప్పుడు గ్లూకోజ్కి ఎనర్జీ కావాలి మనకు, కానీ అది వస్తలేదు. ఎందుకంటే మెటబాలిజం అయితలేదు. అప్పుడు బాడీ ఏం చేస్తుంది, ఎనర్జీ అయితే కావాలి కదా పని చేసుకోవడానికి, బ్లడ్లో షుగర్ పెరిగిపోతుంది, బాడీలో ఉన్న ఫ్యాట్ మెటబలైజ్ అవుతుంది. ఎందుకంటే మనం పని చేసుకోవాలి. అందుకే మనిషి బక్క కావడం స్టార్ట్ అవుతాడు. రైట్. సో మీరు ఏదో హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తా అన్నారు. చూడండి, మనకు ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. ఆ తులసి మనం డైలీ దానికి ప్రదక్షిణ చేస్తాం, ఆరతి చేస్తాం. సూర్యునికి నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా తులసమ్మ చెట్టు ముంగట నిల్చొని ఇస్తాం. అవునండి. దాంట్లో ఎన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకు ధన్వంతరి దేవుడు, ఏదైతే ఆయుర్వేదం దేవుడు ఉన్నారు కదా, ఆయన కూడా అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే ఆయన డైరెక్ట్గా మనకు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు ఆయుర్వేదం. మీరు ఏది వండుకున్నా, మీరు పోపు వేసినప్పుడు కళ్యామాకులు వేస్తారు కదా, దాంట్లో అది వేసుకుంటా మీరు తులసి కూడా వేయండి దాంట్లో. ఓకే. మీకు ఒకటి తెలుసా, పాస్తా తింటారు కదా, పాస్తాలో బేసిల్ లీవ్స్ వేస్తారు వాళ్ళు. ఇడ్లీ వాళ్ళు వాడుతున్నారు, మనం ఇంటికాడ పెట్టుకొని ఎందుకు వాడొద్దు? అవునా కదా? సో అది చేయండి. మళ్ళీ తులసి లీవ్స్, కొద్దిగా అల్లం దంచుకొని వాటర్లో బాయిల్ చేసి అది ఫిల్టర్ చేసి డైలీ తాగండి. తులసి టీ అంటారు ఇది. అయితే ఇది తాగడం వల్ల మనకు ఒక సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు
ఏమవుతుందంటే ప్రాబ్లం, మనము ఇట్లా సగం తింటున్నాం, వెయిట్ లాస్కి ప్రయత్నిస్తున్నాం, బయట తింటలేం, బాడీ జర రివోల్ట్ చేస్తుంది ఒక నెల రోజులు, కంట్రోల్ అవ్వదు. ఇట్లా సపోర్టివ్ పక్కకి ఎవరైనా ఆఫీస్లో బజ్జీలు తింటుండంటే అరే 20 అనేసి తీసుకొని తినేస్తాం. అది కంట్రోల్ కూడా రావాలంటే అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ఓకే. సో జర మైండ్ని కామ్ చేస్తుంది, యాంగ్జైటీ తగ్గిస్తుంది, ఇంకా బాడీ అరే ఏం చేయాలి, ఏం తినాలని అనిపిస్తుంది. అది జర కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ అదే కాకుండా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. బాడీలో వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఏదైతే జరిగింది అది జర కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. వెల్ సెట్ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్.